చేయడానికి సాక్రిఫైస్ చేసి ఏర్పాటు చేశారు. అలాంటి తరగతి కమిటీ మెంబర్స్ కి వాలంటీర్స్ కి ఒకసారి గట్టిగా చెప్పడం అనేది థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. కనీసం ఇవాళ తెలుగులో మాట్లాడుతున్నాం కాసేపు. తెలుగు భాష అనగానే అందులో ఒక అక్షరం నాకు గుర్తొస్తుంది, ళ. ళ అనే అక్షరం చాలా వెరీ స్పెషల్ క్యారెక్టర్. ఎంత స్పెషల్ అంటే ఆ ళ అక్షరం ఎక్కడెక్కడ యూజ్ చేసామో పదాల్లో ఆ పదాల్లో బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, ఏడుపు ఉంటుంది. చూద్దాం ఎక్కడ ఉపయోగించారు ళ అనే అక్షరం. తాళ్ళు, రాళ్ళు, కుళ్ళు, గుళ్ళు, ముళ్ళు, తేళ్ళు, మొసళ్ళు, ఆడాళ్ళు, పెళ్లి, పెళ్ళ. ఇది నా అభిప్రాయం కాదు బాబు, ఇలా చాలా మంది అనుకుంటూ ఉండాలి. అందుకే అంటారు చూడండి కావాలంటే పెళ్లి అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఆనందం కలిగించే ఒక అనాగరిక అరాచకం. ఎందుకంటే చూడండి పెళ్లి అన్నారు కానీ మొగుడు ముళ్ళి అన్నారా? నాకు ఐఎమ్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్ వైఫ్. సరదాగా ఉంటాం మేము, కొట్టుకుంటాం తిట్టుకుంటాం. అంటే మావాడు కొడుతుంది, నేను మనసులో తిట్టుకుంటుంటాను అన్నమాట. కానీ మాలాగా మాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్య భర్తలు మాకు కనిపించలేదు ఎక్కువ మంది. ఎక్కడన్నా కనబడతారా అని నేను ఎక్కి మొదలెట్టాను. అన్ని ఊరికి ఈ ఊరికి కూడా వచ్చానమాట. ఈ ప్రోగ్రాం పేరు అందుకే నువ్వా నేనా, ఈ రెండు ఉంటే పెళ్లిళ్ళు మటాసండి. పెళ్ళమేమో నన్ను ప్రేమించు పీపు తింటుంది. ఒకడేమో ఈ అమ్మాయి దుబ్బలగానే గిఫ్ట్ ర్యాప్ చేసి మొహాలు పడతాడు, ఐ లవ్ యూ హనీ అంటాడు పైకి. మనసులో మాత్రం ఐ లవ్ యూ హానీ అనుకుంటాడు. పెళ్ళాలు తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా నీ చూ అని పైకి అంటారు, మనసులో నీ చూ. ఎనీవేస్, ఈ చిన్న స్కిట్ ఈ పేరు పెట్టే నువ్వా నేనా పెట్టే ముందు ఇంకా 2 పేర్లు ఆలోచించాం ఏ పేర్లు బాగుంటాయని. ఒక పేరేమో మొగుడు పెళ్ళం డిష్యం కామన్ గా ఉంది అనుకున్నాం. రెండో పేరు బాధా భర్త, భార్య భర్త కాదు బాధా భర్త. బాధా భార్య రెండు ఒకటే కాబట్టి బాధా భర్త అనుకున్నాం. మూడో పేరు పెళ్ళం కాసుకో మొగుడు పూసుకో. అంటే పెళ్ళం కాసుకుంటే ఎప్పుడెప్పుడు మొగుడు తిడావా అత్తగా తిడావా అని మొగుడు ఏమో రెడీగా పూసుకుంటూ ఉంటాడు అన్ని. కానీ మేము ఎదుగుతున్నాం ఎవరన్నా మాకు దొరుకుతారా అని చెప్పి. మాకన్నా నేను విచేత మాకన్నా ఎక్కువ ప్రేమించే కబుర్స్ ఉంటారా అని వెతుకుతున్నాం. అలాంటి మా ప్రయత్నంలో ముందుగా మీరు కనబడాలి. ఒక విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాము పర్ఫార్మర్స్ ఎవరు ప్రొఫెషనల్స్ కాదు, ఫస్ట్ టైం చేస్తున్నారు. లాజిక్ లైట్ తీసుకోండి, పర్ఫెక్షన్ పక్కన పెట్టండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీ మొగుళ్ళు పెళ్ళాలి పక్క పక్కన కూర్చోండి.